హలో అండి, హాయ్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఇలానే రావాలనుకుంటున్నారు? చాలా శుభసూచకం అండి. ప్రతిపక్షం అనేది 2 ఏళ్ల తర్వాత కనిపించింది. ఆయన వచ్చింది 11వ తారీఖు అని చెప్పేసి 11 మందిని తీసుకొని వచ్చారు. 11 నిమిషాలు ఉన్నారు, చాలు. ఒక స్టెప్ అయితే పడింది, అది గోల్డెన్ స్టెప్ కూడా మనం అనుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి పరంగా ప్రధాన పక్షం అనేది చూసుకుంటుంది. ఆ అభివృద్ధిని ఏ రకంగా జరిగినా కూడా, అంటే కొద్ది అటు ఇటు జరిగినా కూడా ప్రశ్నించడానికి ప్రతిపక్షం అనేది ఒకటి ఉంది అని చెప్పి మనకి ఇన్నాళ్ళకి తెలిసింది. జగన్ గారు, మీరు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వచ్చినందుకు మా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ఒక దారి అనేది చూపించారు, మేము కూడా ఉన్నాం ఇక్కడ అని చెప్పేసి మాకు ఒక నమ్మకం అనేది కలిగింది. ఇప్పుడు మీరు 11 నిమిషాలే ఉన్నారు, రేపు 11 ప్రశ్నలు స్టార్ట్ చేయండి, ఎల్లుండి ఇంకో 11 అని చెప్పి మొదలుపెట్టండి. అలా పెంచుకుంటూ పోండి. మీరు అక్కడ రండి, ప్రశ్నించండి. మీరు వస్తున్నారంటే ఇప్పటి వరకు మీరు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి మేము చిలకతులు విసిరినాం. మీరు వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు భయపడాలి. ఆ పరంగా మీరు ప్రశ్నలు సంధించుకోండి, ఆ పరంగా మీ ప్రశ్నలు అనేది సవరించుకోండి. అసెంబ్లీలో మీరు అడుగు పెట్టిన క్షణంలో అందరూ నవ్వుకొని ఉండొచ్చు, ఏం పర్లేదు. ఫస్ట్ రోజు వచ్చిన రోజు జోకలా అనిపోతారని చెప్పి అనుకోవచ్చు. ఏనుగు పోయినా ఎవరు పోయినా లోకులు అనే వాళ్ళు కాకులాగా అరుస్తూనే ఉంటారు, అది పక్కన పెట్టేసేయండి. ఏదున్నా కానీ మీరు చేయాల్సింది ఒకటే, ఈ 11 నిమిషాలను 11 ప్రశ్నలుగా మార్చండి, ఇంకా పెంచండి. బయటకు వచ్చిన తర్వాత అంటే టీడీపీ వాళ్ళ దృష్టి అంటే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది, దాని గురించి ఏం చెప్తారు? బయట ఏం జరిగినా అని ప్రస్తుతం ఈరోజు వదిలేసేయండి. ఈరోజు ఆంధ్ర అసెంబ్లీకి ఒక సువర్ణ రోజులు అన్నట్టు, సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అన్నట్టు. ఇప్పటి వరకు ప్రతిపక్షం అనేది కనపడలేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూర్చున్నారు, 2 నెలల నుంచి లేరు. అసెంబ్లీకి అటు 2 పార్టీలను చూసే అవకాశం కలిగింది, ఇటు ప్రజలకు కూడా కన్నుల విందు జరిగింది. 11 నిమిషాలే అయినా కానీ సంతోషం అనేది వచ్చింది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడానికి కావచ్చు, సో ఆయనకి ప్లస్ అవుతుంది అంటారా, మైనస్ అవుతున్నారా నెక్స్ట్ ఎలక్షన్స్ కి? ఖచ్చితంగా ఆయన మైనస్ అవుతుందండి. ఇప్పుడు గెలిపించింది ఏంటంటే మాకు మంచి చేస్తారా లేదా మా గురించి ఏమైనా ప్రశ్నిస్తారా అని చెప్పి ఆయన గెలిపించుకున్నారు. ఆ పని ఆయన ఇన్నెల్లి చేయలేదు. ఇక అది వదిలేసేయండి, అది అయిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఖచ్చితంగా వెళ్ళండి, కూర్చోండి. మీరు ఏం చేయకపోయినా కూర్చోండి. కనీసం అధికార పక్షానికి ఒక భయం అనేది ఏర్పడుతుందేమో. బై ఛాన్స్ వీళ్ళు వచ్చారు, మనల్ని ఏమైనా అడగొచ్చేమో అని చెప్పి వాళ్ళు కూడా ఒక పేపర్ వర్క్ చేసుకొని వస్తారేమో. అంటే మీ ప్రజెన్స్ అనేది అధికార పక్షానికి ఇంకొద్ది వర్క్ అనేది పెంచుతుంది. మీరు వాళ్ళకి వర్క్ అనేది పెంచినా కూడా అది మా కోసం పనిచేసినట్టే. సో మీరు ఖచ్చితంగా రావాలి, కూర్చోవాలి. అండి, నమస్తే సార్. ప్రస్తుతం ఏపీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి రావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? సార్, బాబు గారు ఎప్పుడో చెప్పారు, రాండి మీరు ప్రతిపక్షంలో రాండి, వచ్చండి, మేము వచ్చిన మాట్లాడండి అని చెప్తే వాళ్ళు వస్తారు, మా సంతకాలు పెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన అయ్యం పత్రం డిజిటల్ ఒకటి తయారు చేశాడు, అది వచ్చి బట్టి పెట్టి వెళ్ళిపోవాలి. మీకు అందరికి మన స్పీకర్ అంటే అందరికి అవకాశం ఇస్తారన్న, ఈ ఓపు పెట్టట్లే. మన నజీర్ గారు కూడా ఏం చెప్పారంటే, ఇప్పుడు మన మాట్లాడుతుంటే వాళ్ళు నిరసన తెలిపి వెళ్ళిపోతారన్న. వెళ్ళిపోతే మనం కంపల్సరీ ప్రభుత్వం ఉండాలి. బాబు గారు ఉండేదన్నా, బాబు గారు 2 సంవత్సరాలు ఉన్నాడు, ఉండి తర్వాత మళ్ళీ రాలే. కానీ కంపల్సరీ రావాలి, అసెంబ్లీ బడ్జెట్ ఏంది, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుండో దాని గురించి మనం మాట్లాడాలి. వీళ్ళు మామూలుగా వచ్చి వెళ్ళిపోతారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అందరు ట్రోల్ చేస్తున్నారు కదా, ఎలా చూస్తారు? అంటే 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. అట్లానే ఈరోజు డేట్ చూసుకుంటే 11 ఎమ్మెల్యేలతో వచ్చాడని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అంతేనా, అట్లా వెళ్ళిపోతారన్న. మనం ఏం చేయలేమన్నా. అతను జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, ప్రతిపక్ష హోదా ఉంటే వస్తాసం ఇస్తే వస్తా, లేదా రాను అంటే అది నీకే నష్టం. అది రావాలి, ఒక్కరు ఉన్నా రావాలి అసెంబ్లీ కంపల్సరీగా. ఇప్పుడు బీజేపీ తక్కువ రావట్లేదా, జనసేన ఉన్న తక్కువ రావట్లేదా? రావాలన్నా. ప్రతిపక్షం ఉన్న హోదా అంటే నీకు ఏంటొస్తుంది కంపల్సరీగా. బాబు గారు ప్రతిపక్ష హోదా అంటే అసలు ఏంటంటే సార్, 20 సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ప్రతిపక్ష హోదా ఉంటే రాదంటే మీ బాబు గారు ఇయ్యరని చెప్పిండు. మీరు రాండి, మీ స్పీకర్ అందరి ప్రకారం స్పీకర్ ఇస్తే అవకాశం ఇస్తారు. అవసరం రాకుంటే మీరు స్పీకర్ మీద పెట్టి మాకు మైక్ కట్టేస్తుండు ఇట్లంటే వాళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోతారు, అదేం చేయలేవు అన్న. చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా చేస్తుండ. మనం ఏపీ గురించి మనం బాగా డెవలప్ చేస్తుండు. ఇప్పుడు ఐటీ రంగం కానీ నెక్స్ట్ మనం పరిశ్రమలు కొన్ని కంపెనీలు తీసుకొస్తుండు, ఉపాధి మన డెవలప్ కంపల్సరీ తెలంగాణ చేసిన అట్లా చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం అంటే ఆయనకి తర్వాత ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా? అతనికి మైనస్ అవుతుందన్న. అంటారు రేపు ప్రజలు ఓట్లేసినప్పుడు నువ్వు టీడీపీ ప్రభుత్వం అతనికి వ్యతిరేకించి మాట్లాడలేదు, నువ్వు సైలెంట్గా నువ్వు అసెంబ్లీకి రానివ్వండి, నువ్వు కనీసం నువ్వు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తావు. నెక్స్ట్ మాత్రం 29 కూడా మళ్ళీ బాబు చంద్రబాబు నాయుడు సీఎం, 2 సార్లు సీఎం అవుతుంది మళ్ళీ బాబు గారు. జనసేన
బీజేపీ టీడీపీ కలిసి 100% మళ్ళీ 29 కూడా బాబు అంటే డెవలప్ చేసి చూపిస్తుంటాడు అమరావతిని, కంపెనీలు కానీ డెవలపింగ్ కానీ డిఎస్ ఉద్యోగాలు కానీ అన్ని చేస్తాను బాబు గారు చేస్తుంటాను. కంపల్సరీగా బాబు గారే మళ్ళీ 29 కూడా బాబు గారు సీఎం అని చెప్తాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ.